జై తెలంగాణ. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ గో బ్యాక్ మార్వాడి మూమెంట్ అంటే ఉద్యమం అంటే ఎప్పటికి 24 గంటలు రోడ్ల మీదకి వచ్చి మనం గొడవ లొల్లి చేసుడే కాదు. అనేక సమస్యలు వచ్చినాయి. వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు, సమస్యలకు ఇబ్బందులకు గురైన వాళ్ళు కావచ్చు, వివిధ ప్రాంతాల లోపల, వరంగల్ లోపల, అదేవిధంగా అమన్గల్ లోపల, ఇంతకుముందు అనేకనట్టు స్టేషన్ కన్పూర్ లోపల అనేక ప్రాంతాల లోపల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, తొలి వెలుగు రగన్న, అదేవిధంగా మన కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ అన్న, ప్లస్ టీవీ నగేష్ అన్న, ఇట్లా మొత్తం మీడియా మిత్రులు అందరూ కలిసి పృథ్వీరాజన్నతో సహా అందరూ కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించారు. ఇది ఒక స్వరూపం, ఇది పోరాటం యొక్క స్వరూపం. కాకపోతే ఇందులో మనం చాలా నిశితంగా పరిశీలించినటువంటి అంశాలు, చాప కింద నీరు లెక్క ఈరోజు వృత్తుల్లోపటికి మాల్వాడి అనేటటువంటి ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి ఆ కమ్యూనిటీ, అది కూడా అక్కడ అగ్రవర్ణ వైశ్య కమ్యూనిటీ ఇక్కడికి వచ్చి అన్ని వృత్తుల్లోపట ప్రవేశించింది. చాలా నెమ్మదిగా ప్రవేశించింది. ఈరోజు అంటారు మీరంతా వేర్పాటువాదులు, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ, మాట్లాడే వాళ్ళందరినీ కూడా పాటలు పాడినా మాట్లాడినా మీరంతా వేర్పాటువాదులు, ఎక్కడ పని లేదనేటటువంటి విషయాన్ని బాగా మాట్లాడుతున్నారు, కామెంట్స్లలో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎవరు వేర్పాటువాదులు? మార్వాడీల మీద ఆ రోజు ఉద్యమం చేయడంతోనే వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి, రక్షణ కల్పించడానికి, వాళ్ళ తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. వాళ్ళ తరపున మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ వచ్చిండు. ఇక బీజేపీ అయితే మార్వాడులకు మాకు తేడా లేదన్నటువంటి విధంగా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ వాళ్ళను ఇట్లా సంకనెక్కించుకొని వచ్చి మరీ మాట్లాడారు. అంటే అదే అంతకుముందు అక్కడ మన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు లోపల కూడా అట్లా వాళ్ళు తప్పు చేసినప్పుడు మరి తప్పు చేసిరని మాట్లాడడానికి ఎవరు రాలేదు, చంపిరని మాట్లాడడానికి ఎవరు రాలేదు. కంచెయలయ్య సార్ పుస్తకం రాస్తే మాత్రం ఆయన మీద దాడికి వచ్చేసారు. అంటే ఎవరి తరపున ఉన్నది ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఏ వర్గాల తరపున ఉన్నాయి అనేటివి ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉద్యమం, పోరాటం అందరినీ కూడగట్టుకొని, అన్ని వర్గాల ప్రజల్ని, నష్టపోయినటువంటి వర్గాల ప్రజల్ని కూడగట్టుకొని మనం ఉద్యమం చేస్తాం. కానీ ఎక్కడి నుంచి ఆ మార్పు రావాలి, ఎవరిని కదిలించాలి? అది కదిలించవలసింది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం చేతిలోపట ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలి, తెలంగాణ ప్రజల అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరాలి అని చెప్పనంటే అది ఎవరి చేతులలో ఉండాలి? అది ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళ చేతులలో ఉంటుంది. పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులలో కదా ఉంటుంది. అక్కడి నుంచి మొదలు కావాలి. కానీ తెలంగాణ వచ్చినాక ఏమైంది? సేవల రంగం, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన అనేక వేదికల మీద, సేవల రంగం లోపట, ఉత్పత్తి సేవల రంగం లోపట గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి మొదలు పెట్టుకొని చూసుకుంటే దాదాపు 15 నుంచి 30% ఆర్థిక వ్యవస్థ ఎవరు ఆక్యుపై చేసుకున్నారంటే ఇక్కడ కేవలం 4-5 లక్షల మంది ఉన్నటువంటి మార్వాడీలు ఆక్యుపై చేసుకున్నారు. ఎట్లా ఆక్యుపై చేసుకోగలిగారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎవరు తలుపు తెరిస్తే, ఎవరు రమ్మంటే వచ్చిర్రు, ఎవరు దొంగలు? ప్రాంతపోడే దొంగ, ప్రాంతపోడే దానికి అవకాశం ఇచ్చిండు. మీరు ఒకసారి బాగా గమనించుకోండి, సినిమా వాళ్ళు ఉన్నారు, అస్సలు బాధపడనటువంటి కమ్యూనిటీలు కొన్ని ఉన్నాయి, సినిమా రంగము, ఈ మార్వాడి రంగము. ఎందుకంటే సినిమా రంగంలో ఒకసారి ఎవరికి మీరు చూస్తే ఎంత లాయల్గా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం, ఎంత లాయల్టీగా ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు అల్లు అర్జున్ విషయం లోపల ఏదో చేస్తాడని చెప్పి మీకు సినిమా వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు దేవన్నా అని చెప్పి కారడ్డం మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆయన జీవో ఇష్యూ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కడ ఉన్నాం మనము? ఈరోజు వేర్పాటువాదులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు వేర్పాటువాది? ధర్మేంద్ర ప్రధాన్, మొన్న రాజీనామా చేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఎక్కడో కాడ ఒక ధర్నా, ఒక లొల్లేదో చేస్తూ ఉంటే ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక మీడియా మిత్రుడు పోయి మైక్ ముంగట పెట్టి మాట్లాడరు అని చెప్పనంటే నేను ఆంధ్రులతోటి మాట్లాడా, ఓన్లీ ఒడిశా వాళ్ళతోటే మాట్లాడతా, గో బ్యాక్ ఆంధ్ర, గో బ్యాక్ ఆంధ్ర, గో బ్యాక్ తెలుగు అని చెప్పి మాట్లాడినోడు ధర్మేంద్ర ప్రధాన్. ఉత్తరాది భరత జనని జిందాబాద్ అని చెప్పినోడు ధర్మేంద్ర ప్రధాన్. ఎవడ్రా భయ్ ఏర్పాటువాదులు? మేమా? ఇక్కడ మేము ఎవరిని వ్యతిరేకించలేం. మా ప్రాంతపు అస్తిత్వము, మా ఆకాంక్షలు, మా ఉద్యమ ఆకాంక్షలు, మా తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు చచ్చిపోయారు, ఎందుకు ఉద్యమం జరిగింది, ఉద్యమం జరిగినటువంటి ఘటనను మీరు మర్చిపోతా ఉన్నారా? ప్రజల్ని తెలంగాణ లోపల ఉండి ఇవన్నీ అవసరమా అని చెప్పి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి, తెలివి తక్కువ మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులకు ఒక ప్రశ్న, ఎందుకు ఉద్యమం చేసినాం? మన రాష్ట్రంలో మనం బ్రతుకుతానమని చెప్పనట్టు ఇదేనా బ్రతుకు? విశ్వకర్మల గురించి నేను చెప్తా, సంస్కృతి మీద ఎట్లా దాడి జరిగిందో.
చిన్నప్పుడు మేము చూసేటోళ్ళం. మా నాన్న మట్టెలు పుస్తలు చేస్తే ఎవరైతే చేపించుకున్నారో, పెండ్లు అయితేనే కదా చేపించుకునేది మట్టెలు పుస్తలు, వాళ్ళందరూ కూడా సప్రుతోటి ఎదుర్కొని వచ్చి బియ్యము కూరగాయలు ఇచ్చి చాలా గౌరవప్రదంగా మట్టెలు పుస్తలు తీసుకొని పోయేటోళ్ళు. ఈ సంస్కృతి ఈరోజు గ్రామాల లోపల ఉన్నదా? ఎక్కడన్నా కాబట్టి ఇప్పుడు అసలు నేను చెప్పిన విషయం చాలామంది జనజీవిత కూడా తెలిసి ఉండదు. ఈ సంస్కృతి లేదు. పరస్పర ఆధారితమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లోపల అత్యంత దారుణమైనటువంటి ఒక ఆక్యుపేషన్ అనేది జరిగింది. ఆక్రమణ జరిగింది, దురాక్రమణ జరిగింది, సంస్కృతి నశించింది. ఒకరినొకరు గౌరవించుకునేటోళ్ళు, ఆ సంస్కృతి నశించింది. ఒకరికొకరు సహాయపడేటోళ్ళు, ఆ సంస్కృతి నశింపజేసిర్రు. ఈరోజు మనం ఇక్కడ నగరాల లోపలికి వచ్చేస్తే, అప్పుడు మేము కరీంనగర్ కాబట్టి కరీంనగర్ లోపల గ్రామాల లోపల ఆ నగలు ఏదైనా చేయిస్తే బజార్లకు పోయి, అక్కడ కరీంనగర్ లోపల టవర్ చౌరస్తా అని చెప్పని ఉంటుంది, అక్కడ హౌస్లోళ్ళకి బజార్ ఉంటుంది, వాళ్ళకి టవర్ సర్కిల్. ఆ బజార్ లోపల పోయి చేయించుకునేటోళ్ళు అక్కడ అందరూ కూడా ఉండేది కంప్లీట్గా హౌస్ల వృత్తి పని చేసుకునే వాళ్ళే. ఈరోజు పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఎట్లాంటి కార్యక్రమాలైనా వృత్తితోటి ఈరోజు పనిలేదు. చక్కయే జాయలు కాసుకో, లేకపోతే ఇంకేదో పెద్ద షాపింగ్ మాల్, ఈ జ్యువెలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్యువెలరీస్ అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయంటే మళ్ళీ గిట్లే ఠాకూర్, మిశ్రా, జైస్వాల్ లాంటి పెద్ద పెద్దోళ్ళ ఈ మార్వాడి బ్యాచ్ చేతుల లోపటనే ఉన్నది. అన్ని రంగాల లోపట, వస్త్రాల రంగం లోపట, అన్ని రంగాల లోపట అసలు మనకు వృత్తులు కూలే, ఉపాధి పోయే, ప్రత్యామ్నాయం లేకనే పోయాయని చెప్పి మనం అంటున్నాం. కానీ దానికి కారణం ఎవరు అని చెప్పనంటే మాత్రం ఇక్కడ ఎవరి పేరు రాసినామో వాళ్ళే. దీని గురించి మనం మాట్లాడితే మనమందరం కూడా దేశద్రోహులం అయిపోయినాం, మనమందరం కూడా వేర్పాటువాదులం అయిపోయినాం, మనమందరం కూడా అర్బన్ నక్సలైట్లు అయిపోయినాం. ఏది మా బతుకు మాకు కావాలి, మా తిండి మాకు కావాలి, అరే మా విశ్వకర్మలు, మా పద్మశాలీలు, అదేవిధంగా కుల వృత్తులు చేసుకునేటటువంటి వృత్తి మీద ఆధారపడేటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి వర్గాల ప్రజలందరూ కూడా బతకాలే, ఆర్థికంగా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మేము మాట్లాడితే అది వేర్పాటువాదమా, అది దేశద్రోహమా, అది అర్బన్ నక్సలిజమా, ఎట్లయితుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఎట్లా కావాలి మరి? ఎక్కడ బీసీ కార్పొరేషన్లు ఎవి? ఈరోజు తెలంగాణ ఆర్థికంగా ఎదుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోపల మాది 3వ స్థానంలో ఉన్నది, మొదటి స్థానంలో ఉన్నది అని చెప్పి గప్పాలు కొట్టినటువంటి ప్రభుత్వాధినేతలను, గత ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవని స్థూల ఆదాయాన్ని బట్టి నువ్వు పర్ క్యాపిటల్ నిర్ణయిస్తున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎవంది భయ్? నువ్వు ఎవని యొక్క ఆదాయాన్ని బట్టి నువ్వు ఈరోజు పర్ క్యాపిటల్ నిర్ణయిస్తా ఉన్నావు? ఇక్కడ మొత్తం ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదాయాలను బట్టి నువ్వు పర్ క్యాపిటల్ నిర్ణయించేది, లేకపోతే నీ చుట్టుపక్కలంగా నీ ఆదరణతోటి పెరిగినటువంటి కమ్యూనిటీలు సంపాదించుకున్నటువంటి సంపాదనతోటి నువ్వు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూపెడతానవా? దేన్ని చూపెడతా ఉన్నావు? ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ వస్తే అనేక మంది ఏదో చిన్న చిన్న ఉపాధి ఆదాయ మార్గాలు వెతుక్కుంటారని చెప్పని అనుకుంటే, బీసీ కార్పొరేషన్ లోన్స్ను అసలు బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ ఆర్థికంగా ఎదగనివ్వకుండా తుంగలకు దక్కిండి కేసీఆర్. దాన్ని కంటిన్యూ చేసింది రేవంత్ రెడ్డి. ఈరోజు బీసీ కార్పొరేషన్లు లేవు, ఉత్పత్తి ఆదాయ మార్గాలు లేవు, వృత్తులు నశించిపోయినాయి. అరే అందరు వచ్చి ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు మంచిగా వయసు పెరిగినటువంటి వ్యక్తులు కూడా కంప్లీట్గా గ్రామాల నుంచి వలస వచ్చి ఇక్కడ వాళ్ళు స్విగ్గీ, జొమాటో అనుకుంటా, ర్యాపిడోలు అనుకుంటా ఎండనక వాననక తిరుగుతారు. వృత్తులు ఇడిచిపెట్టి, పొలాలు ఇడిచిపెట్టి, అన్ని ఇడిచిపెట్టచ్చు ఇక్కడ. ఎందుకు అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి? ఆర్థిక సమానత్వం ఎన్నడు వస్తుంది ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు? ఎన్నడు మనం ఎదుగుతాం? ఇంతకుముందు అన్నారు మార్వాడోనికి వాని వర్గమే 5 అవకాశాలు ఇస్తుంది, 6వసారి డిజాల్వ్ చేస్తుందని చెప్పి. ఈరోజు మనందరం ఖచ్చితంగా ఒకటి కావాలి మరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు. ప్రభుత్వాలు మనల్ని ఆదరిస్తలేవు, ప్రభుత్వాల ఆదాయ మార్గాలు చూపెడతలేదు, ఉపాధి చూపెడతలేదు. ఉపాధి చూపెట్టడం అంటే 100 రోజుల పనికి ఓడు కాదు రేవంత్ రెడ్డి. ఉపాధి చూపెట్టడం అంటే నువ్వు ఖచ్చితంగా ఓ లోన్స్ ఇచ్చో, ఒక వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం కల్పించే విధంగా నీ యొక్క ప్రణాళికల్ని రచించడం, ఆర్థిక ప్రణాళికల్ని రచించడం. నువ్వు ఆడ ఫార్మా సిటీ వేస్తా, లేకపోతే ఫ్యూచర్ సిటీ కడతా. అరే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఫ్యూచరే లేదు, ఇంకా నిరుద్యోగుల్ని పొట్టు పోలీసులతో కొట్టిద్దామని ప్లాన్ వేసినాం ఇప్పటిదాకానే. మేము ఇంతకుముందు మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నటువంటి విషయం, చాలా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. పృథ్వీరాజన్న రాకపోతే ఇక్కడ లాఠీ చార్జ్ అవు, మీడియా మిత్రుల మీద లాఠీ చార్జ్ అవు. అడగద్దా నిరుద్యోగులు? ఇంకెంతకాలం నాన్స్తారని చెప్పి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం.
కాబట్టి పాలసీ మేకింగ్ లోపల మనం భాగస్వామ్యం అయితేనే తప్పించి మార్పు రాదు. అంతకు మించినటువంటి మార్గం లేదు. ఉద్యమాలు చేయాలి, ఉద్యమాలు నడవాలి, నిరంతర నీటి నదీ ప్రవాహం లాంటి ఉద్యమం చేస్తా అంటేనే చైతన్యం అనేది పుడుతుంది. ఆ చైతన్య శక్తిని రాజకీయ శక్తి తీసుకొని వచ్చి మార్పుకు మనం సిద్ధంగా ముంగటికి పోయే ప్రయత్నం చేయవలసింది. అట్లా చేస్తే మాత్రమే ఈరోజు మార్పు సాధ్యమవుతుంది. తెలంగాణ లోపల ప్రాణాలు కోల్పోయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చి వాళ్ళ ప్రాణాలని భావి తరాల కోసం త్యాగం చేసినటువంటి అనేక మంది పోరాట యోధుల, అమర యోధుల యొక్క, అమర వీరుల యొక్క ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరాలంటే ఈ యొక్క స్టాండ్ మీద మన అందరం నిలబడాల్సిందే. బాధితులు, ఇంతకుముందు విమలక్క గారు చెప్పినట్టు బాధితులు మాట్లాడాలి. ఎవరైతే మార్వాడీల వల్ల గ్రామాల లోపల నష్టపోయినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ మీడియా ముంగటికి వచ్చి మాట్లాడారు. ఇది వేదికనే కదా, ఈ వేదిక లోపల మేమే ఎందుకు మాట్లాడాలి? మీరు వచ్చి మాట్లాడుర్రి, దుఃఖపడ్డోళ్ళు మాట్లాడుర్రి, గాయపడ్డోళ్ళు మాట్లాడుర్రి, ఏడ్చేటోళ్ళు మాట్లాడుర్రి, బతుకులు కూలిపోయిన వాళ్ళు మాట్లాడుర్రి. అప్పుడు ప్రజలు వింటారు కదా, అప్పుడు ఉద్యమం కదులుతుంది కదా. ఇప్పుడు మేము వరితే ఇదే ఇట్లా వరతారు వీళ్ళని చెప్పి మనం ఒక పేరు వేసిరు, వేసుకోరు. మేము ఇంకా వరతాం, ఇంకా మాట్లాడతాం, ఇంకా పాటలు రాస్తాం, ఇంకా గర్జిస్తాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. కాకపోతే ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, కేవలం నాట్ ఓన్లీ గో బ్యాక్ మార్వాడి కాదు, మొత్తం అన్ని విషయాల లోపల ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల లోపల, చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం లోపల బాధితులైనటువంటి ప్రతి ఒక్కరూ ముంగడికి రండి. అందరం కలిసి పోరాటం చేద్దాం, మన యొక్క హక్కుల్ని సాధించుకుందాం. ఖచ్చితంగా రచయితలను ఆహ్వానించండి అని చెప్పి ఇంతకు ముందు ఒక ప్రతిపాదన కూడా జయదీర్ తిరుమల సార్ చేసిండ్రు. రచయితలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు ఈరోజు కొంచెం అక్కడ పార్టీలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆదరిస్తున్నారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చినామని చెప్పి పృథ్వీరాజ్ అని చెప్పిండు. ఓపెన్ ఆఫర్ ఇచ్చినా ఇవ్వకున్నా మీ బాధ్యత, రచయితలు ఎవరైనా ఉన్నారంటే మీ సామాజిక బాధ్యత, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, రాయవలసిందే. తెలంగాణ చరిత్ర లోపట మీ యొక్క పేర్లు ఖచ్చితంగా పేజీ లోపల ఎక్కవలసిందే. కాబట్టి దయచేసి రచయితలైనా ఎవరైనా సరే, గాయకులైనా సరే, మీ యొక్క ప్రాంతం యొక్క అస్తిత్వం మీద మీకు గౌరవం ఉంటే రండి, రాయండి, పాడండి, హక్కుల్ని సాధించండి. జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సూర్య. ఇప్పుడు